ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకైతే ఇంటి పని స్టార్ట్ చేసుకుంటా. ఇది వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అన్నమాట. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి స్కూల్ నుంచి బాబు ఇంటికి రాగానే ఫస్ట్ అయితే తినిపించేసి ఇంకా పడుకోబెడతా. మధ్యాహ్నం టైంలో గనక పడుకోకుండా ఆడుకుంటూ ఉంటే సాయంత్రం 6 గంటలకే నిద్రపోతాడు. మా ఇల్లు లాస్ట్ కి ఉండటం వల్ల బయటకు వెళ్తే చాలు చెట్లు పక్షులే కనిపిస్తాయి, మనుషులు మాత్రం అస్సలు కనిపించరు. పనంతా అయిపోయాక కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు. నా పెళ్ళయి 5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ బయటకు వెళ్తే కొంతమంది ఎవరు బుజ్జి నువ్వు అని అడుగుతారనమాట. అంటే నేను ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్తా, లేదంటే ఇంటి పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ ఇంటి దగ్గరనే ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో క్లోజ్ గా ఉండి అన్ని షేర్ చేసుకొని కష్ట సుఖాలు పంచుకునే ఫ్రెండ్ మాత్రం దొరకలేదు. ఇంకా సంతోషమైన దుఃఖమైన పంచుకోవాల్సింది మా ఆయనతోనే. పిల్లలు టీవీ చూస్తున్న టైంలోనే ఇంటి పనంతా చేసుకుని వంట కూడా పూర్తి చేశాను. పప్పు వండినప్పుడు అప్పడాలు కానీ ఏదైనా అంచుకు ఉంటేనే తినాలనిపిస్తుంది కదా, అందుకే ఇంకా ఏవి లేకపోయేసరికి బజ్జీలు అయితే వేశాను. ఇంకా పిల్లలిద్దరికి ఒకేసారి తినిపించి పడుకోబెట్టేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వచ్చు కదండి.